హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ ట్రైబ్ తెలుగు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఒక చిన్న షాపింగ్ బ్లాగ్ చూపించబోతున్నాను. మా ఇంటి దగ్గరలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అక్కడ రాస్, టార్గెట్, బాత్ అండ్ బాడీ వర్క్స్ ఇలా కొన్ని ఉన్నాయి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. వీకెండ్ వస్తే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. సో వీక్ అంతా వర్క్ చేసి టైర్డ్ అయిపోయి ఉంటాం కదా. సో మేము ఫ్రైడే ఈవినింగ్ 4కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంది. లైక్ అరౌండ్ 3 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. మేము ఎగ్జాక్ట్గా 4కి స్టార్ట్ అయ్యాము. 4కి కూడా ఎండ ఫుల్గా ఉంది. ఏదో మధ్యాహ్నం 1-2 ఆ టైంలో ఉన్నట్టుంది. అసలు ఈ రోడ్లో ఇట్లా మాల్కి వెళ్తుంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఫ్రైడే ఈవినింగ్ అయినా కానీ అసలు సూపర్ ట్రాఫిక్ ఏం లేదు. ఈ మాల్ మా ఇంటికి దగ్గరలో ఉందని చెప్పా కదా. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని షాప్స్ ఉంటాయన్నమాట. అంటే రాస్, టార్గెట్, బాత్ అండ్ బాడీ వర్క్స్, హోమ్ డిపో ఇట్లా కావాల్సినవన్నీ దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తాయి. రోడ్డుకి ఇటు సైడ్ మాల్ ఉంటే అటు సైడ్ కాస్కో ఉంటుంది. సో మా ఇంటి దగ్గర నుంచి అన్ని దగ్గరే. మోస్ట్లీ ఏం కావాలన్నా ఇక్కడే దొరికేస్తాయి. ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు మాకు. కాకపోతే ఇండియన్ స్టోర్కి వెళ్ళాలంటే మాత్రం కొంచెం దూరమే, ఎందుకంటే మాకు ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. ఈ రోడ్లో నుంచి రైట్ తీసుకుంటే మాల్లోకి ఎంటర్ అయిపోతాం. బట్ మనం ఏ షాప్ ప్రిఫర్ చేస్తామో సో అటు సైడ్ వెళ్ళొచ్చు. లేకపోతే లోపల చాలా ట్రాఫిక్ ఉంటుంది. మాల్ కదా, పైగా వీకెండ్స్. మేము ఫస్ట్ రాస్కి వెళ్ళి తర్వాత టార్గెట్ వైపు వెళ్ళి కొన్ని గ్రాసరీస్ తీసుకుందాం అనుకున్నాము. ఇక్కడ ఒక సినిమార్క్ థియేటర్ ఉంది. ఇక్కడ మన తెలుగు మూవీస్ చాలా వస్తాయన్నమాట. కాకపోతే రిక్లైనింగ్ ఉండదు అని చెప్పి మోస్ట్లీ మేము ప్రిఫర్ చేయము. ఇక్కడ సినిమాక్స్ చాలా ఉంటాయి. ఈ మాల్ వచ్చేసేటప్పటికి బ్లాక్స్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్క బ్లాక్లో కొన్ని సెట్ ఆఫ్ షాప్స్ ఇట్లా ఉంటాయి. సో ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్తున్నాము. రైట్ వెళ్తే ఆల్టా అండ్ 5 బిలో ఇట్లా ఉంటాయి. సో మనం లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు టార్గెట్, రాస్ ఇటు సైడ్ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్సో ఫర్నిచర్ షాప్స్ అండ్ జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయి. ఇది రాస్ ఎంట్రన్స్. సో లెఫ్ట్ సైడ్లో మనం కార్ పార్క్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. రాస్లో ఏంటంటే మనకి అన్నీ కొంచెం తక్కువ ప్రైజెస్కి దొరుకుతాయి. సూపర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేములే, కానీ క్వాలిటీ అయితే కొంచెం బాగానే ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ షూస్, చెప్పులు అన్నీ ఉంటాయి. సో సైజెస్ వైజ్గా 3 aisles ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే అది చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని అయితే బ్రాండెడ్ కూడా ఉంటాయి. దాని యాక్చువల్ ప్రైస్ అండ్ వేల ప్రైస్ పెడతారనమాట. ఇది వీళ్ళ మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ. సో మన యాక్చువల్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది, సో వీళ్ళు చాలా తక్కువకి పెట్టేశారని ఆబ్వియస్లీ కొనేస్తాము. బట్ చూసుకోవాలి ఏమన్నా డ్యామేజెస్ ఉంటాయో లేదో అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇవే కాదు, బాడీ వాషెస్, క్రీమ్స్, షాంప్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ చిన్న ఆయిల్స్ ఉంటాయన్నమాట. హెయిర్ యాక్సెసరీస్కి, హ్యాట్స్కి ఇవన్నీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఫేమస్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ మనం ఇండియా ట్రావెల్ చేస్తున్నా కానీ ఎప్పుడైనా తీసుకోవాలంటే ఇక్కడ షాప్ చేయొచ్చు. ఎందుకంటే మనకి కొన్ని బ్రాండ్వి కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. కాకపోతే చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి, ఎందుకంటే డ్యామేజెస్ ఉండొచ్చు. అండ్ ఈ వచ్చేసి చిన్నపిల్లలకి కిడ్స్ వేర్ అనమాట. ఇట్లా ఏజ్ వైజ్ పెట్టేస్తారు. సో మనం ఆప్ట్ చేసుకోవడమే. అండ్ ఇవి వచ్చి న్యూ బార్న్స్కి. అండ్ ఇటు స్ట్రైట్లో వెళ్తే ఫర్నిచర్ పీసెస్ అనమాట. ఇవి కంప్లీట్ ఫర్నిచర్ సెట్స్ అయితే కాదు, జస్ట్ 1 or 2 ర్యాండమ్ అట్లా సెట్లో పీసెస్. ఏమన్నా చిన్న డ్యామేజ్ వచ్చినా కానీ, లేదంటే కొన్ని సేల్ అవ్వని పీసెస్ ఇట్లా పెట్టేస్తారు. మేము వెళ్ళినప్పుడు అయితే అవుట్డోర్ చైర్స్ కూడా ఉన్నాయి. యూజువల్లీ కనిపించవు అవుట్డోర్ చైర్స్ రాస్లో. అండ్ ఆల్సో డిఫరెంట్ పాట్స్ ఇలా కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ రాస్లో ఒక్కటి బాగుంటుంది ఏంటంటే పెయింటింగ్స్ అనమాట. ఇట్లా మనం హోమ్ డెకర్వి కొంచెం బాగుంటాయి. ఇట్లా వాల్ పెయింట్స్ ఇవన్నీ, క్యాన్వాస్ అన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ వాల్ డెకర్ మిర్రర్స్ అయితే చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ కొన్ని పర్చేస్ చేశాను ఇదివరకు రాస్లో. ఇక్కడ కిచెన్కి ఒక 2-3 aisles ఉంటాయన్నమాట కిచెన్ స్టఫ్కి. సో ఇవి చూడండి, ఫ్రూట్ బాస్కెట్స్. క్వాలిటీ అయితే మాత్రం ఇవి చాలా బాగున్నాయి. అండ్ ఇవి చూడండి, మెటల్ వాల్ హ్యాంగింగ్స్. ఇవి కూడా డెకోర్ ఐటమ్స్. ఈ లాంగ్ మిర్రర్స్ ఇప్పుడు రీసెంట్గా కొత్తగా వచ్చినాయి, చాలా బాగున్నాయి. ప్రైస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. బయట కన్నా ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి ప్రైజెస్. అండ్ ఈ ఐల్ వచ్చేసేటప్పటికి కుక్వేర్ అనమాట. సో స్పాచులాస్, కుక్వేర్ అన్నీ ఉన్నాయి, నైఫ్స్, ఎవ్రీథింగ్. సూపర్ క్వాలిటీ అయితే ఏముండవు కానీ జస్ట్ బేసిక్ నీడ్కి అయితే ఓకే.
అండ్ ఈ ఐల్ వచ్చేసేటప్పటికి కాఫీ కప్స్ అనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఇక్కడ. అండ్ ఈ ఐల్లో ఇంకా కొన్ని గ్లాస్వేర్, ఆయిల్ డిస్పెన్సర్స్ అండ్ కప్ హోల్డర్స్, కొన్ని ఆర్గనైజర్స్ అలా ఉన్నాయి. సో ఇవి మోడల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. డెకరేటివ్ పర్పస్కి అయితే ఇంకా బాగుంటాయి. ఎప్పుడు ఇదివరకు ఈ మోడల్స్ రాలేదు, బట్ ఇప్పుడు చాలా కొత్త మోడల్స్ వచ్చినాయి రాస్లో. ఇవన్నీ చూడండి గ్లాస్వేర్ అనమాట. అండ్ ఈ ఐల్లో వచ్చేసేటప్పటికి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఇవి చూడటానికి చాలా రియల్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి. ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసేటప్పటికి $40 to $50 అట్లా ఉంది. అండ్ ఆల్సో ఈ ఐల్లో ఏంటంటే ఇంకా మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ పాట్స్ ఉన్నాయి. డెకరేటివ్ పర్పస్కి మాత్రం ఇవి చాలా బాగుంటాయి. ఆల్రెడీ పాటెడ్ ఫేక్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేజెస్ ఉన్నాయి. ఈ వేజెస్ మోడల్ బాగున్నాయి, కానీ ఎందుకో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఒక్కొక్క వేజ్ లైక్ అరౌండ్ $30 to $40 ఉంది. ఈ వేజెస్లోకి ఫ్లవర్ స్టెమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్క స్టెమ్ వచ్చేసేటప్పటికి $10 ఉంది. సో ఈ సెక్షన్ ఎందుకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనే అనిపించింది. చూడండి కింద మెటల్ వేజెస్, గ్లాస్ వేజెస్ అండ్ సెరామిక్ వేజెస్ అన్నీ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో. అండ్ ఈ ఐల్ వచ్చేసేటప్పటికి హోమ్ డెకార్, ఇట్లా మనం షోకేసెస్లో ఇట్లా పెట్టుకుంటాం కదా ఎంట్రీ టేబుల్స్ పైన, అలా పెట్టుకునేవి అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. వాటిని మెయింటైన్ చేయాలన్నమాట చాలా జాగ్రత్తగా. వీటి ప్రైజింగ్ వచ్చేసి అరౌండ్ $15 to $20 ఉందన్నమాట, డిపెండ్స్ ఆన్ పీస్ని బట్టి. అండ్ ఈ ఐల్ వచ్చేసి ఫ్రేమ్స్, సో మనకి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి ఫ్రేమ్స్. అండ్ ఫ్యామిలీ ట్రీ ఫ్రేమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ ఫ్రేమ్స్లో ఏంటంటే ఆల్రెడీ మనకి ఏ సైజ్ ఫోటో ఫిట్ అవుతుందో దాని లెన్స్ ఇచ్చేస్తారు, మెజర్మెంట్స్. అండ్ ఇక్కడ చూడండి ఇదంతా లైక్ మనం బాత్రూమ్ ఆర్గనైజర్స్ అనమాట. సోప్స్, ఇట్లా షవర్ జెల్స్, షాంప్స్ ఇట్లా పెట్టుకుంటాం కదా అవి. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ సెక్షన్ చూడండి, ఇదంతా కార్పెట్స్ అండ్ రగ్స్ అనమాట. సో మనం కింద వేసుకునే కార్పెట్స్ అండ్ ఎంట్రీ రగ్స్ అట్లా ఉంటాయి. అండ్ ఇది లాండ్రీ బ్యాగ్ సెక్షన్. అండ్ ఆల్సో ఇది టవల్ సెక్షన్. అండ్ ఇక్కడ చూస్తుంటే మీ స్ట్రైట్లో కంఫర్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని క్వాలిటీ బాగానే ఉంటాయి, కొన్ని అంతేం బాగోవు. అండ్ పిల్లోస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసేటప్పటికి బెడ్షీట్స్ అనమాట. ఒక ఫిట్టెడ్ బెడ్షీట్, ఒక నార్మల్ బెడ్షీట్స్ అలా వస్తాయి. అండ్ ఇవి సైజెస్ ఉంటాయి అన్నమాట, కింగ్, క్వీన్, ట్విన్ అని చెప్పేసి. సో కింగ్ సైజ్ అంటే చాలా పెద్ద సైజు, క్వీన్ దాని నెక్స్ట్ సైజు. సో మన బెడ్ సైజుని బట్టి మనం ఇట్లా చూస్ చేసుకుంటాము. అండ్ ఇవి వచ్చేసి థ్రోస్ అనమాట. ఇవి వింటర్లో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ దీని తర్వాత సెక్షన్లో లాంగ్ అండ్ షార్ట్ ఫ్రాక్స్ ఉంటాయన్నమాట. సూపర్ క్వాలిటీ ఏముంటావు, బట్ ఓకే 1 or 2 యూజెస్కి అయితే బాగానే ఉంటాయి అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసేటప్పటికి లాంగ్ అండ్ షార్ట్ టాప్స్ అండ్ ఆల్సో జీన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో మోస్ట్లీ ఇంకా ఇంతే ఉంటుంది రాస్. అండ్ నెక్స్ట్ మేము వచ్చి బాత్ అండ్ బాడీ వర్క్స్కి వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు బాత్ అండ్ బాడీ వర్క్స్లో అయితే ఏమీ ఆఫర్స్ అయితే నడవట్లేదు. buy 3 get 1 free ఒక్కటే ఉంది. బట్ చూస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. నార్మల్గా మనకి డీల్స్ వస్తాయి, కొన్నిసార్లు ఆఫర్స్ పెడతారు, buy 2 get 2 free అట్లాగా. ఇక్కడ బాటిల్స్ పైన చూడండి ఒక ట్రై మీ స్టిక్కర్ అని ఒకటి ఉంటుంది. సో అట్లా ఉన్నవి మనం ట్రై చేసి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ పర్ఫ్యూమ్స్, బాడీ వాషెస్, బాడీ లోషన్స్ అండ్ షాంపూస్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ సెక్షన్ వచ్చేసేటప్పటికి క్యాండిల్స్ అనమాట. చాలా ఫ్లేవర్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి. ఇక్కడ ఏదో సెమీ యాన్యువల్ సేల్ నడుస్తున్నాయంట, బట్ సూపర్ ఆఫర్స్ అయితే లేవు, కొంచెం ప్రైజీగానే ఉన్నాయి. సో మేము జస్ట్ తీసుకుందామని వెళ్ళాం, కానీ ఏం తీసుకోలేదు బాత్ అండ్ బాడీ వర్క్స్లో. జస్ట్ ఒక 2 రూమ్ స్ప్రేస్ అలా తీసుకొని వచ్చాము. So that's all for this video. If you like this video, please do like, share and subscribe to my YouTube channel Vibe Tribe Telugu. Hope you all like this video. Thank you all.